శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి ఎంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సంత్ ఏక్నాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 17వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని, ఇవాళ శ్రీకండ్య ఏకనాథ్. శ్రీకండ్య అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు మారు రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మారు వేష రూపధారి అయి సేవకుడిగా, అనామకుడిగా, ఒక అనాథగా వచ్చి పేరు కూడా తెలియకుండా శ్రీకండ్య రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఏకనాథ్ మహారాజు వారింట్లో సేవలు చేస్తున్నాడు. ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం. రాను రాను ముందుకు వెళితే మనకు తెలుస్తుంది. భగవంతుడి నుంచి విభజించడానికి వీలు లేని వాడు భక్తుడు. అంటే భగవంతుడితో ఐక్యత కలిగి ఉన్నవాడు అని అర్థం. అతనితో మిశ్రమమై, ఏకమై, సమరసమై, లయమై ఉన్నవాడు. అటువంటి ఈ స్థితిని పొందడానికి కేవలం స్వామిని భజించట చేతనే కలుగుతుంది. ఇది అంటే పూర్తిగా శరణాగతి చెందడం అన్నమాట దీన్ని. అయితే అనేక మంది భక్తుల జీవిత చరిత్రల నుంచి మనం తెలుసుకుంటున్నది ఏమిటి అంటే, నిరంతరం దైవాన్ని భజించడం వలన, భజించడం వలన, అంటే నామ సంకీర్తన ఎల్లప్పుడూ చేయడం వలన వాళ్ళు దానికి పూర్తిగా లీనమైపోతారన్నమాట. భగవంతుడు ఇలా చెప్పాడు. ఏమిటిది? నిర్గుణోపాసన ద్వారా కొంతమంది, సగుణోపాసన ద్వారా కొంతమంది నిన్ను ఉపాసిస్తారు. ఇంద్రియ సముదాయాన్ని చక్కగా అంటే మన వశంలో ఉంచుకుని సర్వభూత హితం కోరుకుంటూ సమభావం కలిగి ఉండి వాళ్ళు యోగులు అనబడతారు. వాళ్ళ మనోబుద్ధులకు అతీతుడై సర్వవ్యాపియే నిశ్చల నిరాకార శాశ్వత సచ్చిదానంద ఘన పరబ్రహ్మంలో నిరంతరం రమిస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు చివరికి పరబ్రహ్మాన్ని పొంది పునరావృత్తి రహితులవుతారు. కానీ ఇటువంటి స్థితి మిక్కిలి శ్రమతో కూడుకున్నటువంటిది. అందుకు చెప్పబడినటువంటి సాధనలు చాలా కష్టమైనటువంటి. అలాగా కాకుండా సగుణ రూపం నిరంతరం ఏకాగ్ర చిత్తంతో శ్రద్ధాభక్తియుతులై భజిస్తూ సర్వత్రా నన్ను ఆరాధించే భక్తులే యోగుల్లో చాలా మిక్కిలి శ్రేష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే వారి యొక్క సర్వకర్మలు నా యందు సమర్పించి తర్వాత అనన్య భక్తి యోగంతో నన్నే చింతిస్తూ ఉంటారు. వారి మనోబుద్ధులు నాయందే లగ్నం చేయడం ద్వారా స్థిర మనస్కులై నాయందే నివసిస్తారు. ఇలా నన్ను పొందడానికి ప్రయత్నించండి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశానుసారం చేశాడు. అదే భగవద్గీత. పరమాత్మ ఈ విధంగా మనస్సు లగ్నం చేయడానికి కుదరకపోతే నా నిమిత్తంగా సర్వకర్మలని ఆచరిస్తూ ఉండాలి. మనోబుద్ధులు నియమించుకుని కర్మల తాలూకా ఫలాన్ని త్యాగబుద్ధితో విడిచిపెట్టి పరమశాంతి లభిస్తుంది. ఈ ఉపాసన ఎటువంటిదంటే, ఏ ప్రాణి యందును ద్వేషం ఉంచకూడదు. సర్వుల పట్ల అవ్యాజమైన ప్రేమ, కరుణ, నిర్మమత్వం, నిరహంకారం కలిగి అపారమైనటువంటి క్షమాగుణం, అపరాధికి అభయమిచ్చి గుణం, సంతుష్టుడై దృఢ సంకల్పుడై ఉండే భక్తుడు నాకు ప్రియుడు అని చెప్పాడు. ఇది యోగి అయినటువంటి వాడికి దక్కుతుంది. అతని ప్రవర్తనతో లోకంలో ఎవరికీ భయం కలగదు. అతడు లోకంలో వారెవ్వరికీ భయపడడు. హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగం వంటి వికారాలకి లొంగని వాడైనటువంటి భక్తుడు నాకు ప్రియుడు. మరియు ఎటువంటి పక్షపాతం లేకుండా, దుఃఖానికి కృంగకుండా, సుఖానికి పొంగకుండా, సమస్త కార్యక్రమాలకి కర్తను తానని భావించకుండా నా పట్లే నా యందే సమర్పించువాడు నాకు ఇష్టడు. శత్రుమిత్రుల పట్ల అవమానాల యందును, సుఖదుఖాది ద్వంద్వములందును చలింపని వాడు నాకు ప్రియుడు అంటాడు. అంతేకాక నిందాస్తుతి, నమస్కార తిరస్కారాలు సమదృష్టి కలిగి లభించిన దానితో సంతృప్తి కలిగిన వాడు స్థితప్రజ్ఞుడు, నిష్కాముడు నాకు ప్రియుడు అన్నాడు. భగవానుని ప్రేమని, వాత్సల్యాన్ని, భక్తుని పట్ల ఉండే పరమ శ్రద్ధని, అనురాగాన్ని శ్రీ జ్ఞానేశ్వర మహారాజు తమ జ్ఞానేశ్వరి గ్రంథంలో ఎంతో మధురంగా వర్ణించారు. పరమాత్మ తాలూకా గీతావాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో హృదయానికి హత్తుకునే విధంగా, విన్నవారికి, చదివిన వారికి ఈ స్పృష్టిలో సర్వత్రా పరమాత్మ దర్శనం కలిగించే విధంగా జ్ఞానేశ్వరులో వివరించారు. దానిని అభ్యాసనం చేసేవారు సహజంగానే భగవంతుడి చరణాలకి నిరంతరం స్మరించుకుంటూ తమ విధులు నిర్వర్తించుకుంటూ భగవంతుడిలో ఏకమవడానికి ఆయన తాలూకా ప్రబోధం ఎంతగానో ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా జ్ఞానేశ్వర మహారాజు వారు ఈ విధంగా వర్ణించారు. పరమాత్మ తాలూకా వాక్కు ఇలా ఉంది: నా నిజభక్తుని నేను క్షణమైనా విడిచిపెట్టను. అతని సాన్నిధ్యం నాకు, నా సాన్నిధ్యం అతనికి ఎటువంటి ఎల్లలు లేనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ తృప్తిలో అతను అనుభవించే సుఖానికి సాటి అయినటువంటి సుఖం సృష్టిలోనే లేదు. ఆ సుఖం కోసం నేను భక్తుని సాన్నిధ్యంలో వర్తించాలని తహతహపడతాను. దానికై నేను ప్రత్యేకంగా దేహధారణ చేస్తాను. నా భక్తుడికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తాను. ఈ రకంగా సేవలు చేసే సమయంలో నా భక్తునిలో కూడా నేనే ఉంటాను. కాబట్టి నా సేవలు నేనే చేసుకుంటున్నట్లవుతుంది. కానీ ఇలా మరొక దేహం ధరించి సేవలు అందించడంలో నాకు ఎంతో తృప్తిని, సుఖాన్ని ఇస్తుంది. భక్తుడితో స్నేహం, వాత్సల్యంతో కూడిన ప్రేమను అనుభవించడానికి నేను ఎంతగానో కష్టపడతాను, ఉబలాటపడతానంటే దానికి వేరే ఉపమానమే లేదు అని అంటారు భగవంతుడని జ్ఞానేశ్వరులు నొక్కి వక్కి చెప్పారు మనకి. ఈ విధి విధానం అంటే నిరంతర చింతనం, గురుముఖత నేర్చుకోవడం ద్వారాను, మరియు పూర్వజన్మ సుకృతాలను ఏకనాథ్ మహారాజు వారు చేసే ఆరాధన, భక్తి శ్రద్ధలను పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్మ ఆ నిజభక్తుని స్నేహము, సేవాసుఖాన్ని అభిలషిస్తూ ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి మహారాజు వారింట్లో ఉండడానికి వారిని శరణ పొంది వారి అనుమతి తీసుకుని 12 సంవత్సరాలు వారింటికి వచ్చిపోయే భక్తులకు సేవలు అందించాడు. ఏకనాథుల వారి భక్తి అనగా సర్వత్రా పరమాత్మను దర్శించి సేవించే భక్తి. వాసుదేవ సర్వమితి స మహాత్మాన సుదుర్లభ అనే గీతావాక్యాన్ని అనుసరించి సర్వత్రా వాసుదేవుణ్ణి దర్శిస్తూ ఏకనాథుల వారు సుదుర్లభమైనటువంటి మహాత్ముల జాబితాలోకి చేరగానే పరమాత్మపై వారికి ప్రేమ పొంగి వచ్చిందని తెలుసుకోవాలి. సద్గురుదేవులు ఇలా వర్ణించారు: భగవత్ ప్రేమామృతధారలు ఆ మహారాజుపై వర్షింపజేయాలని భగవంతుడు వారి వాకిట నిలబడ్డాడు. పరమభక్తాగ్రేశ్వరుని హృదయంలో నిలబడి సర్వులకు సేవలు చేయడమే కాదు, ఆ భక్తుడికి కూడా సేవలు అందించాలి అనే కుతూహలం పరమాత్మని నిలవనీయలేదు అంటారు మహాత్ములు విఠల్ బాబా వారు. ఏకనాథుల పరమాత్మకు తమ జీవితాన్ని అంకితం చేయగా భగవంతుడు స్వయంగా వారికి అంకితమయ్యాడు, భక్తుడయ్యాడు, సేవకుడయ్యాడు, దాసుడై వర్తించి దాసులకు దాసుడని కీర్తి గడించాడు. ఏకనాథుల వారి భక్తి ఎంతటి ఘనమైనదో ఊహించనలవి కానిది. ఎందుకంటే భగవంతుడు ఎంతో కష్టానికి వచ్చి తపస్సులాచరించే వారికి కూడా క్షణంలో ప్రత్యక్షమై వరాలిచ్చే మరుక్షణంలో అదృశ్యమైపోతారు. కానీ వీరి ఇంట కోరి 12 సంవత్సరాలు సేవలు అందించి వారిని మురిపించాడు, మైమరిపించాడు. భక్తులు 4 విధాలుగా ఉంటారని గీతలో పరమాత్మ వివరిస్తూ కొందరు ఆర్తులు, కొందరు అర్ధార్థులు, కొన్ని అన్నార్థులు, మరికొంతమంది జిజ్ఞాసులు, ఇంకొంతమంది జ్ఞానులు ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళంతమంది నాకు కావలసిన వారే. అయితే ఆర్తులు, అర్ధార్థులు తమ బాధలు కోరకనే నన్ను కొలుస్తారు. అవి తీరగానే వాళ్ళు మర్చిపోతారు. జిజ్ఞాసువులు మాత్రం నా ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళి కృషి చేస్తారు. అయితే 4వ వర్గమైనటువంటి జ్ఞానులు అందరిలోని శ్రేష్ఠులని నా అభిమతం. జిజ్ఞాసుకి ప్రయత్నం సఫలం కావాలంటే నా రూపమైనటువంటి జ్ఞానితో కలయిక తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే జ్ఞాని నా యొక్క ఆత్మగా నేను భావిస్తాను. జ్ఞానితాత్మ మమేమతం. జ్ఞానికి నాకు భేదం లేదని స్వయంగా చెప్పడం జరిగింది. ఏకనాథ్ మహారాజు వారి హృదయంలో సెలవు తీసుకుని కూడా పరమాత్మ తృప్తిపడక వారిని సేవించాలని మారువేషంలో వచ్చి సేవించాడు. యశోదమ్మకి 14 లోకాలు దర్శింపజేసి కూడా మరుపు తెప్పించిన విధంగా ఏకనాథ్ మహారాజుకి గుర్తింపు కలగకుండా సేవలు చేశాడు. దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవానుడు అనుగ్రహిస్తే తప్పక ఆయన్ను మనం గుర్తించలేం. ఏకనాథుల వారితో తన పేరు శ్రీకృష్ణ అని సత్యమే చెప్పాడు. అందరూ శ్రీకంఠ్య అని పిలుస్తారు. అని తన తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరూ లేరని, భగవద్భక్తుల సేవలోని ఈ శరీరం పెంచబడిందని నర్మగర్భంగా చెప్పాడు. ఏకనాథ్ మహారాజు వారు, నీ నుండి నాకేమీ సేవలు వద్దు, కానీ నువ్వు యథేచ్ఛగా ఉండి గృహంలో మా అందరితో పాటు తింటూ నీ పరమార్థ సాధనని కొనసాగించుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఆ మాటలు విని శ్రీకంఠ్య, అయ్యా, తమరు అపార దయామయులు, దీనులను హక్కును చేర్చుకుంటారని మీ కీర్తిని విని నాకు తగిన పని ఇస్తారనే గట్టి నమ్మకంతో మీ సన్నిధిని ఆశ్రయించాను. నాకు ఆశ్రయం ఇచ్చి ఆదరించిన వారికి సేవలు చేయకుండా తింటే నేను రుణపడిపోనా? ఏమైనా సరే నాకు ఆశ్రయించి ఆదరించిన వారికి రుణపడతాను కాబట్టి నాకు సేవాభాగ్యం కల్పించాలని పట్టుబట్టి నిలబడ్డాడు. ఏకనాథ్ మహారాజు వారు ఒప్పించి వంటశాలలో చొరబడి ప్రతి పని తనదైనట్లు చేయడం ప్రారంభించి వేకువనే లేవడంతో గోదావరి నీళ్ల కావిళితి నీరు తెచ్చి గండిగలు నింపి పూజా గది శుద్ధి చేసి సిద్ధం చేసి, గంధం తీసి పూలు తెచ్చి పూజకు సిద్ధం చేసి, క్షణాల మీద కూరగాయలు తరిగి సిద్ధం చేసి వంట అయిపోయిందనేవాడు. భోజనాల సమయంలో వడ్డన బాధ్యత తీసుకుని ఎంగిలి విస్తరలు తీసి వేరే వాళ్ళని చేయనివ్వకుండా తానే అన్నీ అయి చేసేవాడు.
సర్వజీవుల్లో పరమాత్మ దర్శనం చేసే ఏకనాథ్ మహారాజు గారితో సహా అందరితోనూ మాయలో పడ్డారు. ఈ వ్యక్తి ఇంత పని ఎలా చేస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచన వచ్చినా భగవద్ అనుగ్రహం అయి ఉంటుందనుకునేవారు. ఇంట్లో పరివారం కూడా అలాగే ముగ్ధులయ్యేవారు. రోజులు క్షణాల్లా గడిచిపోయి అన్ని పదార్థాలు అక్షయమయ్యేవి. ఎంతమంది వచ్చినా అంతమందికి అన్న సంతర్పణలు జరిగేవి. ఉత్సవ దినాల్లో అనగా వైశాఖ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి ఎందు విశేష పర్వదినాలుగా పరిగణించిన సమయంలో ఆ సమయాల యందు బీదలకు వస్త్రదానం కూడా చేసేవారు. మొట్టమొదటిసారిగా ఎంగిలి విస్తరలు తీయబోయగా ఏకనాథ్ మహారాజు వారు అటకాయిస్తే అప్పుడు శ్రీకంఠ్య, ఇది నాకు కొత్త కాదు, అలవాటైన పనేలే, తమరు జరగండి అని నేనే ఇస్తానని ఆ పనికి పూనుకున్నాడు. ఆహా, ఏమి ఏకనాథ్ మహారాజు వారి అంకిత భక్తి మరియు ఆయన సతీమణి యొక్క పాతివ్రత్యం ఎంతని కొనియాడగలం. ఎవరి చరణాల నుండి భాగీరథి ఉద్భవించిందో ఆ చరణాల ఏకనాథ మహర్షులు వారి ఏకనాథ్ మహారాజు వారి ఇంట వంటక పూజకు నీటిని మోసి తెచ్చి నింపింది. ఏ పరమాత్మ దర్శనం పొందాలని మునులు యోగులు వందల వేల సంవత్సరాలు తపస్సు చేశారో ఆ స్వామి భక్తుని ఇంట్లో స్వయంగా పూజ కోసం శ్రీగంధాన్ని సానపై అరగదీసి సిద్ధం చేశాడు. ఎవడి కీర్తిని మహిమని వర్ణించలేక వేదాలు అవాక్కే నిలబడ్డాయి. ఆ స్వామి ఏకనాథ్ మహారాజు వారిచ్చే హారతి సమయంలో అందరితో పాటు జై జయ ధ్వానాలు చేశాడు. ఎవరి చరణారవింద సేవకే అందరూ తప్పిస్తారా ఆ స్వామి మాయమాటలు చెప్తూ ఏకనాథ్ మహారాజును వారిని వివసన చేసి వారి పాద సంవహనం చేశాడు. ఎవరి ప్రకాశంతో సూర్యచంద్రులు తేజవంతులవుతున్నాయి ఆ స్వామి భక్తుని ఇంటిలో దీపారాధన చేశాడు. ఏ స్వామి ఆజ్ఞకే ఇంద్రాది దేవతలు నిరీక్షిస్తుంటారో ఆ స్వామి ఏకనాథుని ఆదేశాల కొరకు వేచి ఉన్నాడు. ఏ స్వామి నామస్మరణతో భక్తుల సంసార సాగరం పరితపిస్తుందో సాక్షాత్తు ఆ స్వామి లక్ష్మీ సమేతంగా గిరిజాబాయి తమ్ముడిగా వ్యవహరించాడు. లక్ష్మీదేవి అనుగ్రహించగా కొదవ లేకుండా దాన ధర్మ కార్యక్రమాలు సరిగా జరిగి ఏకనాథుని కీర్తి వాడవాడలకు పాకింది. వ్యతిరేకులందరూ హితులయ్యారు. వారికి కావలసిన పదార్థాలు తీసుకుని వెళ్ళి సంతృప్తిగా భుజిస్తున్నారు. ఇంతటి వైభవం, ఐశ్వర్యం, యశస్సును ప్రసాదించిన తరువాత భగవానుడికి భక్తునికి నుండి వీడ్కోలు తీసుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ భూమిపైన ఎవరికైనా కలవడం, విడిపోవడం అన్నవి తప్పనిసరి అయినటువంటి క్రియలే. స్వామి భక్తుని వియోగం కష్టమే అయినప్పటికీ కలిసి ఉన్న సంతోష సమయాన్ని పురస్కరించుకుని ఆ కష్టాన్ని సహించక తప్పదు. భక్తునికి భగవంతునికి అవినాభావ సంబంధం గలదని మహాత్ములు ఎంతోమంది చెప్పారు. సత్యం అంతేకాదు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వరేణ్యులు భగవంతునితో సంబంధం లేని జీవి సృష్టిలోనే లేదని, జీవులే కాక ఖనిజ వృక్ష రూపాలన్నీ కూడా భగవంతుడివేనని తెలుసుకున్నారు. వారలా దర్శించి చెప్పారు. కాబట్టి ఈనాడు మనం శిలామూర్తుల యందు మరియు వృక్షాల యందు భగవంతుని భావించి పూజించడం ద్వారా సకలాభిష్టాలు, కష్ట నివారణలు పొంది సుఖ సంతోషాలను అనుభవిస్తున్నాం. దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మానవుడు తన మనస్సును ఏకాగ్రం చేసి తనలో ఆత్మను సాక్షాత్కరింపచేసుకోగలడు. ఆత్మయే పరమాత్మగా నిరూపించుకోగలడు. అందువలనే సర్వం కల్విదం బ్రహ్మ అనే సత్యం బహిర్గతమైంది, కానీ అది అందరికీ ఉండేది కాదు. ఇక్కడే చిన్న పెద్ద చిక్కుముడుంది. ఎవరికి వారు సాధన చేత సాధించుకోమని సద్గురువులు బోధిస్తారు, కానీ ప్రతి వ్యక్తి మనసు దాని యొక్క పరిధిలో సంచరిస్తూ ఉంటుంది. మనసుపై విజయం సాధించడం అసలైన సాధన. అంటే మనస్సును ఆత్మ యొక్క స్వాధీనంలో ఉంచడం. అప్పుడు అది చంచలత్వానికి స్వస్తి చెప్పి నిశ్చల స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలో మనస్సు ఆత్మయందు లయమై తన ఉనికినే కోల్పోతుంది. దీనిని అమనస్క స్థితి అంటారు. ఆ స్థితికి చేరుకున్న వ్యక్తి పరమాత్మకు అంకితమై ఆనందభారతిలో మునకలు వేస్తాడు. ఈ ఆనందాన్ని వర్ణించడం మాటలు లేవు, కాబట్టి దానినే పరమానందమని బ్రహ్మానందమని చెబుతూ ఉంటారు. అయ్యా, ఇక్కడికి ఈ అధ్యాయం ఇవాళ స్వామివారి తాలూకా తత్వం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే స్వామివారి ఇంట్లో సేవకుడుగా 12 సంవత్సరాలు సేవ చేసి తరించినటువంటి మహానుభావుడిగా ఇవాళ మనం స్మరణం చేసుకున్నాం.